కొన్నిసార్లు గోధుమ గింజ చావకపోవడానికి కారణం ఏమిటి అనేటటువంటి ఆ యొక్క మాటలు ఆ వచనాల్లోనే ప్రభు మనకు చెప్పాడు. నేను చెప్తా, ఏం కంగారు పడదు. చూడండి, మన ఫలింపు కొరకు గోధుమ గింజ చావాలి, చస్తేనే నీవు ఫలిస్తావు అంటున్నాడు ప్రభు. అయితే చూడండి, గోధుమ గింజ చచ్చినట్లుగా మనం చావాలి అనంటే మనలను మనం ప్రేమించుకున్నంతకాలం మనం చావం. మనలో చచ్చిన అనుభవం ఎప్పుడు కలుగుద్ది అనంటే నిన్ను నీవు ప్రేమించుకోవటం ఆపి ప్రభువును నిజముగా ప్రేమించడం నువ్వు ఎప్పుడు ప్రారంభిస్తావో ఆ అనుభవం మూలముగా నీలో చచ్చిన అనుభవం కలుగుతుంది. హల్లెలూయా. మనలో ఆ యొక్క చావు యొక్క అనుభవం ఎప్పుడు వస్తుంది అంటే నిన్ను నీవు ప్రేమించుకోవటం బంద్ చేయి. క్రైస్తవుడా, క్రైస్తవులైన దేవుని పిల్లలారా, మనలను మనం పోషించుకోవటం కాదు, మనలను మనం ప్రేమించుకోవటం కాదు, మనలను మనం కట్టుకోవటానికి ఎంతసేపు ఆలోచన కలిగి ఉండటం కాదు, ప్రభు రాజ్యాన్ని కట్టుట కొరకైన ఆలోచన కలిగి ఉండు. అప్పుడు నీవు కట్టబడతావు. స్తోత్రం. హల్లెలూయా.